ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని, తప్పు చేయలేదని కాబట్టి ఎవరికి భయపడమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ టెన్షన్ ఆ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు కేటీఆర్. మంత్రులతో పాటు తమ పార్టీల నేతల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడి కుటుంబాన్ని క్షోభ పెట్టిన ఏ ఒక్కరిని వదలనని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తామని, తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు కేటీఆర్. మంత్రులతో పాటు తమ పార్టీల నేతల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడి కుటుంబాన్ని క్షోభ పెట్టిన ఏ ఒక్కరిని వదలనని కేటీఆర్ హెచ్చరించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో కలిసి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత సిట్ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్లారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అభియోగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ సిట్కు నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ దాదాపు 7 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లతో పాటు వ్యాపార ప్రముఖులు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, అదేవిధంగా జడ్జిలు, ఇతర యాక్టివ్గా ఉన్నటువంటి వారి ఫోన్లను ట్యాప్ చేశారు అనేది ప్రధాన అభియోగంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ నేతలకు తెలిసాయి అనేది ప్రధాన అభియోగంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్కు గురయ్యాయో వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఇప్పటికే ప్రభుత్వం విచారించింది. వారి అరెస్టులు జరిగాయి. ముఖ్యంగా
ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు ఇతర పోలీస్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారు బెయిల్పై బయటకు వచ్చారు. వారి విచారణ జరిగింది. వారి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పటికే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి సోమేష్ కుమార్, శాంతకుమారి, అదేవిధంగా మాజీ సీఎం మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. 2 ఏళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా నాకు డ్రగ్స్ తీసుకుంటానంటూ నాపైన అసత్య ప్రచారాలు చేశారు. హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటకట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎట్లాంటి అనైతిక అక్రమ చర్యలకు పాల్పడలేదంటూ కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముఖ్యంగా సింగరేణి నైని బొగ్గు బ్లాకు లీజు అంటే కాంట్రాక్ట్ కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పగానే అదే రోజు సాయంత్రం 9 గంటలకు సిట్ నోటీసులు ఇచ్చిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రధానంగా ఏ ప్రభుత్వం ఉన్నా సాధారణంగా జరిగే ప్రక్రియ అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ముఖ్యంగా ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం కంటే ముందే ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 9,000కు పైగా ఫోన్లు ట్యాప్ చేశామంటూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లోనే చెప్పారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావించినటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్కి గురవుతాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐబి వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా రాజకీయ నాయకులకు సంబంధం లేదు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను ఇరికించి వారి వ్యక్తిత్వ హననం చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి నోటీసులు ఇచ్చి విచారణలకు పిలుస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణగా మనకు కనపడుతుంది. ప్రధానంగా ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్ళారు. కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు మద్దతుగా చేరుకున్న పరిస్థితి మనకు కనపడింది. ఓవరాల్గా చూస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ విచారణ ఈరోజు కొనసాగుతోంది. ఇంతకంటే ముందే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ సిట్ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కేటీఆర్ను సిట్ కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొన్ని వార్ రూమ్లను కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ల కేంద్రంగానే తమ ప్రత్యర్థి కదలికలను గమనించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేది అభియోగం. ఈ అంశంపైన కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం కనపడుతోంది. ఇక పోలీసు అధికారులతో ముఖ్యంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారో వారితో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ఉన్నటువంటి సంబంధాలతో పాటు ఆర్థిక లావాదేవీలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం కనపడుతుంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి రాజకీయ పార్టీల కదలికలను గమనించడం, అదేవిధంగా ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, ఇట్లాంటి అంశాలపై ఈ కేటీఆర్ను ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మా పరిధిలో కాదు, హోంమంత్రులుగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు పనిచేయలేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మా శాఖ పరిధిలోకి రాదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాతే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ నోటీసులు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ పూర్తయింది. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇక రాజ్యసభ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్ నోటీసులపై
తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ముఖ్యంగా విచారణలు సిట్ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ చైర్మన్కు వ్యతిరేకంగా కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కేసీఆర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వేరొకరిని కమిషన్ చైర్మన్గా నియమించింది. దానికి కేసీఆర్ తన అభిప్రాయంగా లేఖను పంపారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ముందుకు విచారణకు కేసీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. ఈ రెండు జ్యుడిషియరీ కమిషన్లు అంటే మాజీ జడ్జిలతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది కాబట్టి జ్యుడిషియరీ కమిషన్స్ కిందికి వస్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్స్ చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఫోన్లు ట్యాప్కు గురయ్యాయో వారిని పిలిచి విచారణ చేస్తున్నారు. వారి స్టేట్మెంట్లు రికార్డు చేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణలో భాగంగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా సిట్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇద్దరిని కలిసి ఒకేసారి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల విచారణ సిట్ విచారణలో భాగంగా కొనసాగుతోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.